జీవితంలో కొన్ని విషయాల్లో నువ్వు వదులుకోవాలా, కొన్ని విషయాల్లో త్యాగం చేయాలి, కొన్ని విషయాల్లో వదిలేయాలా. అటువంటి కానుకగా నీవు ఉండాలా. ఈజీ ఒక డైలాగ్తో మీకు చెప్పేస్తాను మీకు నేను. అయ్యా నువ్వు ఎన్నైనా అడుగు, అదొక్కటి మాత్రం అడగకు. అర్థమైందా? నేను ఇవ్వటానికి ఏదైనా సిద్ధమే అయ్యా, కానీ ఆ ఒక్కటిది మాత్రం నన్ను అడగకు, నేను ఇవ్వలేను. బైబిల్లో అటువంటి వారు ఉన్నారా? ధనవంతుడు, రైట్. ధనవంతుడు ఒక కుమారుడు వచ్చి ఏమంటాడు, నాకు నిత్య జీవం కావాలి యేసయ్యా, నేను ధర్మశాస్త్రం అన్నిటినీ పాటించేసేసాను, నాకు ఇంక ఏ కొదువ లేదు, నిత్య జీవితం నాకు ఎలా కావాలి అని అంటే ఏమంటాడు, నా కోసం నీ డబ్బంతా నీ ఆస్తినంతటిన అమ్మివేసి బీదలకు పంచి నన్ను వెంబడించు అన్న మాట అన్నాడు. అంతే. అర్థమైందా? నీవు దేవుడి కోసం కొన్ని విషయాల్లో వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నావా?